5వ తరగతి తెలుగు ఏ దేశమేగిన పాఠం ఈరోజు నేర్చుకుంటాం. ఈ వీడియోలో పూర్తి పాఠం యొక్క సమాచారం ఉంటుంది. ఇక్కడ మొదటగా చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్ని అబ్జర్వ్ చేసి చిత్రంలో ఏం జరుగుతుంది అన్నది ఆలోచించి చెప్పాలి. చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏమేం చేస్తున్నారు, ఎవరెవరు ఉన్నారంటే టీచర్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అది జెండా వందనం చేస్తున్నారన్నమాట. మీ బడిలో జెండా ఎప్పుడెప్పుడు ఎగరవేస్తారు, ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు? మన బడిలో జెండా ఎప్పుడు ఎగరేస్తాం? ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు, అలాగే గణతంత్ర దినోత్సవం నాడు ఎగరేస్తాం కదా. అలాగే ఈ ఏ దేశమేగిన అనే ఒక పాఠాన్ని రచించినటువంటి కవి గురించి తెలుసుకుంటాం. ఈయనే ఆ కవి అనమాట. ఆయన పేరు రాయప్రోలు సుబ్బారావు గారు. ఈయన 1892లో జన్మించారు, 1984లో చనిపోయారన్నమాట. రాయప్రోలు సుబ్బారావు అభినవ నన్నయ బిరుదాంకితుడిగా, నవ్య కవిత పితామహుడిగా పేరు పొందారు. తృణ కంకణం, స్నేహలత, స్వప్న కుమారం, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల మొదలైన కావ్యాలను రచించారు. రమ్యలోకం, మాధురి దర్శనం అనే లక్షణ గ్రంథాలు రాశారు. వీరి భాషా సేవను గుర్తించి భారత ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించింది. ఏ దేశమేగిన అని ఇక్కడ గేయం అయితే ఉందన్నమాట. దీన్ని నేను పాడుతాను. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా, పొగడరాని తల్లి భూమి భారతిని, నిలుపర నీ జాతి నిండు గర్వము, లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేరురా మన వంటి ధీరులింకెందు. ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో జనించినాడవి స్వర్గలోకమున, ఏ మంచి పువ్వుల ప్రేమించినావో నిన్ను మోచే నీ తల్లి కనక గర్భమున. సూర్యుని వెలుతురు సోకునందాక, వాడల జెండాలు ఆడునందాక, నరుడు ప్రాణాలతో నడుచునందాక, అందాక గల ఈ అనంత భూతలిని, మన భూమి వంటి కమ్మని భూమి లేదు. వెలిగినది దివ్య విశ్వంబు పుత్ర, దీపించే నీ పుణ్య దేశంబు పుత్ర, అవమానమేలరా అనుమానమేలా, భరతపుత్రుడనంచు భక్తితో బలుకా. ఇక్కడ పదాలకి అర్థాలు ఉన్నాయన్నమాట. ఇవి గేయంలోని పదాలు. పీఠం గద్దె సింహాసనం, యోగం అదృష్టం, దీపించే ప్రకాశించే, జనించుట పుట్టుట, తెన్గు తెలుగు తెనుగు, కాలిడు అడుగుపెట్టు, భారతి భారతదేశం, గౌరవం మర్యాద, సోకు వ్యాపించు, అనంతం అంతులేనిది. వినడం ఆలోచించి మాట్లాడటం. గేయాన్ని రాగయుక్తంగా పాడండి. గేయం సొంత భావం, గేయం భావం సొంత మాటల్లో చెప్పండి. మీకు తెలిసిన దేశభక్తి గేయాలు పాడండి. మీ బడిలో జరుపుకునే జెండా పండుగ గురించి చెప్పండి. ఇవన్నీ మీరు చేయాలి. చదవడం, వ్యక్తపరచడం. పేరాని చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ పేరా ఉంది. విద్యార్థి దశ నుండే దేశభక్తి సేవాభావం పెంపొందించుకోవాలి. దీనికోసం కేంద్ర ప్రభుత్వం సైనిక పాఠశాలను ప్రారంభించింది. మన రాష్ట్రంలో విజయనగరం జిల్లా కోరుకొండ, చిత్తూరు జిల్లా కలికిరిలో సైనిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 6, 9 తరగతుల్లో ప్రవేశం నిమిత్తం ప్రతి సంవత్సరం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు సైనిక పాఠశాలలో చదివే అవకాశం కల్పిస్తారు. సైనిక పాఠశాలను ఏ ఉద్దేశంతో ప్రారంభించారు? విద్యార్థి దశ నుండే దేశభక్తి సేవాభావం పెంపొందించుకోవడం కోసం. ఏ తరగతుల వారికి సైనిక పాఠశాలలో ప్రవేశానికి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు? 6వ తరగతి, 9వ తరగతుల వారికి. మన రాష్ట్రంలో ఏ ప్రాంతాలలో సైనిక పాఠశాలలు ఉన్నాయి? విజయనగరం జిల్లా కోరుకొండ, చిత్తూరు జిల్లా కలికిరి. నీవు సైనిక పాఠశాలలో చేరదలుచుకున్నావా? ఎందుకు? అవును, ఎందుకంటే నేను కూడా నా దేశానికి సేవ చేయాలి. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. అనంతమైన, అంతులేని,
శుభ్రత లేకపోతే రోగాలు సోకుతాయి. సోకు, వ్యాపించు. కింది వాక్యంలో గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి. గౌరవంగా, గౌరవం, మర్యాద. ఆ. కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. వాడ. నేను విశాఖపట్నంలో వాడరేవు చూశాను. తల్లి. కన్న తల్లిని గౌరవించాలి. స్వీయ రచన. ఇక్కడ ప్రశ్నలు ఉన్నాయి, వీటిని వర్క్ బుక్లో కూడా రాసుకుందాం. ఇక్కడ స్వీయ రచన ప్రశ్నలు ఉన్నాయి, వీటికి జవాబులు రాయాలి. వర్క్ బుక్లో కూడా ఉంటాయి, అక్కడ రాద్దాం. సృజనాత్మకత. గేయాన్ని పొడిగించండి. మామిడి పండు మాకిష్టం, మామిడి మొక్కను నాటేస్తాం. జామ పండు మాకిష్టం, జామ మొక్కను నాటేస్తాం. జామ పండు మాకిష్టం, జామ మొక్కను నాటేస్తాం. అంశ. ప్రతిరోజు వైద్యులు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రజలకు విశేష సేవలు అందిస్తుంటారు. వారి శ్రమ విలువలను ప్రశంసిస్తూ 2 వాక్యాలు రాయండి. డాక్టర్లు దేవుడి వంటి వారు. కార్మికులు లేకపోతే రోడ్లన్నీ అపరిశుభ్రంగా ఉంటాయి. భాషాంశాలు. ఇక్కడ పూర్ణ విరామ చిహ్నం అంటే ఫుల్ స్టాప్, స్వల్ప విరామ చిహ్నం అంటే కామ. వాటికి సంబంధించినటువంటి గ్రామర్ అయితే ఇక్కడ ఉంది, అవి చూద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాల్లో ఫుల్ స్టాపా కామ పెట్టాలి. రాణి చపాతీ పప్పు కూర వండింది. ఇక్కడ చపాతీ పప్పుకూర 2 వచ్చినప్పుడు ఒకదానికి కామ పెడతాం. వాక్యం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఫుల్ స్టాప్ పెడతాం. రాము పరుగున వెళ్ళాడు. ఫుల్ స్టాప్. గీత, సీత, లక్ష్మి స్కూలుకు వెళ్ళారు. గీత కామ, సీత కామ, లక్ష్మి స్కూలుకు వెళ్ళారు. చివర ఫుల్ స్టాప్. సూర్యుడు ఉదయించాడు. ఫుల్ స్టాప్. పక్షులు పాటలు పాడాయి. ఫుల్ స్టాప్. నేను బ్యాట్ బంతి కొనుక్కున్నాను. నేను బ్యాట్ కామ బంతి కొనుక్కున్నాను. ఫుల్ స్టాప్. ప్రాజెక్ట్ పని. విద్యార్థులకు ఉపాధ్యాయుని తరగతి ఆధారిత ప్రాజెక్ట్ ఇచ్చారు. విద్యార్థులు తమ ప్రాజెక్ట్ను ఈ విధంగా ప్రదర్శించారు. ఇక్కడ ఒక టీచర్ గారు వాళ్ళ స్టూడెంట్కి ఒక ప్రాజెక్ట్ని అయితే ఇచ్చారనమాట. దాన్ని చూసి ఆ విధంగా ఇక్కడ ఇచ్చిన ప్రాజెక్ట్ మీరు చేయాలి. విద్యార్థులు చేసిన ప్రాజెక్ట్ చూశారు కదా. గుణింత పదాలు, వాక్యాలు అనే అంశంపై ప్రాజెక్ట్ను తయారు చేయాలి. ఫస్ట్ వాళ్ళు ఎలా రాశారు? ఫస్ట్ విద్యార్థి పేరు రాశారు, తర్వాత తరగతి రాశారు, ప్రాజెక్ట్ పేరు రాశారు, ఉపోద్ఘాతం రాశారు, ప్రాజెక్ట్ లక్ష్యాలు రాశారు, కావలసిన సామాగ్రి, ప్రాజెక్టు విధానం, ప్రదర్శన, రాసిన పదాలు, రాసిన వాక్యాలు, ఆశించిన ఫలితం, అలాగా చక్కగా రాశారు. ఆ విధంగా మీరు కూడా ప్రాజెక్టు వర్క్ అనేది చేయాలి. దేని మీద? గుణింత పదాలు, వాక్యాల మీద. దీన్ని కూడా తెలుసుకోండి. టెట్రాసైక్లిన్ యాంటీబయోటిక్ ఎవరి పరిశోధనల ఫలితమో మీకు తెలుసా? ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఆయన అనమాట. ఈయన పేరు డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. మన భారతదేశానికి చెందినటువంటి ప్రముఖ శాస్త్రవేత్త, వైద్య శాస్త్రజ్ఞుడు. ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో చదివి తరువాత మద్రాస్ మెడికల్ కాలేజీలో వైద్యశాస్త్రం పూర్తి చేశారు. అమెరికాలో ఉన్నప్పుడు ఆయన అనేక ముఖ్యమైన శాస్త్రీయ ఆవిష్కరణలు చేశారు. ఆయన పరిశోధనల ఫలితంగా ప్రపంచానికి అమినో ఆమ్లం, మెథయోనిన్, ఫోలిక్ ఆమ్లం, టెట్రాసైక్లిన్, యాంటీబయోటిక్ వంటి అనేక ఆవిష్కరణలు అందాయి. మరింత సమాచారం కోసం గ్రంథాలయ పుస్తకాలను చదవండి. ఉపాధ్యాయుల నుండి మరింత సమాచారాన్ని తెలుసుకోండి. ధారణ చేద్దాం. ధారణ చేయడం అంటే బై హార్ట్ చేయడం అనమాట. ఇక్కడ ఒక పద్యం ఇచ్చారు, ధారణ చేద్దాం దాన్ని. తలచినంతనే తన్మయత్వము కలిగి తీపి నొందించు పీయూష తెలుగు భాష, చదివినంతనే మదిలోన సుధలు గురియు దివ్య కావ్య సమున్మేష తెలుగు భాష. భావం: తలవగానే తన్మయత్వాన్ని ఇచ్చేది, తీపినిచ్చే అమృతం వంటిది తెలుగు భాష. చదవగానే ఆనందాన్ని రెట్టింపు చేసే భాష తెలుగు భాష. దీన్ని రాసింది విశ్వనాథ సత్యనారాయణ గారు. ఇక్కడ చదువుదాంలో వివేకానందుని గురించి ఇచ్చారన్నమాట. వివేకానందుని చికాగోలో ఆయన ఇచ్చినటువంటి ప్రసంగం ఇక్కడ ఉందన్నమాట. చదువుతున్నాను చూడండి. 1993 సంవత్సరంలో సెప్టెంబర్ 11వ తేదీ ఉదయం స్వామి వివేకానందునితో పాటు సర్వమత మహాసభ ప్రతినిధులందరూ చికాగోలోని కొలంబస్ హాల్లోని ఒక విభాగంలో సమావేశం అయ్యారు. వచ్చిన ప్రతినిధులంతా ఒకరి తర్వాత ఒకరు ప్రసంగిస్తున్నారు. వివేకానందుని
వంతు వచ్చింది. వివేకానందుడు లేచాడు. ఒక క్షణం తన ఇష్టమైన దైవాన్ని తలుచుకొని అమెరికా దేశపు సోదర సోదరీమణులారా అంటూ సంబోధించాడు. ఆ సంబోధనతో అక్కడ అందరినీ ఒక మహోత్సవం ఆవహించింది. చెవులు చిల్లులు పడేటట్లు కరతాళ ధ్వనులు మిన్నంటాయి. వివేకానందుడు ఆ కరతాళ ధ్వనుల మధ్య కాసేపు మాట్లాడలేకపోయాడు. ఈ ఘనమైన స్వాగతానికి ఆయన చలించిపోయాడు. తన ఉపన్యాసాన్ని కొనసాగిస్తూ సమస్త మతాలకు సమస్త ధర్మాలకు సనాతన ధర్మం తల్లి అనదగింది. సహనాన్ని సర్వమత సత్యత్వాన్ని లోకానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మం. సర్వమతాలు సత్యాలనే మేము విశ్వసిస్తాం. పరపీడితులై శరణాగతులై వచ్చిన వారికి శరణ్యమైన దేశం నా దేశం. శాఖాభిమానం మతమౌఢ్యం లాంటి వాటిని ఖండించి అవి లేనట్టి ఒక సమాజాన్ని రూపొందించాలనే ఒక సదుద్దేశంతో మీ ముందుకు వచ్చాను అని అన్నారు వివేకానందుడు. అన్ని మతాలు ఒకటేనని, ఆ మతాలలో జరిగే పూజా విధానాలన్నీ భగవంతుడి తత్వాన్ని తెలియజేసేవేనని వివేకానందుడు చెప్పాడు. ప్రార్థనలు కర్మకలాపాలు చిత్తశుద్ధికి పనికి వస్తాయి. విగ్రహారాధన ధ్యానానికి ఉపయోగపడుతుంది. భగవంతుని దర్శనం లభించాలంటే ముందు మనలోని అహంకారం నశించాలి అని వివేకానందుడు చెప్పాడు. వివేకానంద స్వామి సనాతన ధర్మం గొప్పతనాన్ని లోకానికి తెలియజేశాడు. ఈ ప్రసంగం ద్వారా ప్రపంచ ప్రజలకు భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని చాటాడు. నేనేమి నేర్చుకున్నాను? కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. వాక్యంలో గీత గీసిన పదానికి బహువచనం రాయండి. నెమలి అందంగా నాట్యం చేస్తుంది. నెమలికి బహువచనం నెమళ్ళు. కింది పదంతో సొంత వాక్యాన్ని రాయండి. పాఠం. నాకు తెలుగు పాఠం బాగా నచ్చింది. సరైన విరామ చిహ్నాలను పాటించిన వాక్యాలను గుర్తించండి. రాజు బడికి వెళ్ళాడు. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. పోలీసులు సమాజంలో శాంతి భద్రతలు కాపాడుతూ ప్రజలకు రక్షణ కల్పిస్తారు. నేరాలను అడ్డుకోవడం, నేరస్తులను పట్టుకోవడం, ప్రమాదాల్లో చిక్కుకున్న వారికి సహాయం చేయడం వారి ముఖ్య బాధ్యత. ట్రాఫిక్ నియమాలు పాటించేటట్లు ప్రజలకు సూచనలు ఇస్తారు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణాలను కాపాడుతారు. పోలీసులు మనకు అనేక సేవలు అందిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్నలకి జవాబులు అయితే రాయాలి. పోలీసుల ప్రధాన బాధ్యత ఏమిటి? నేరాలను అడ్డుకోవడం, నేరస్తులను పట్టుకోవడం, ప్రమాదంలో చిక్కున్న వారిని కాపాడటం. ప్రమాదంలో ఉన్నవారిని కాపాడటం. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీసులు ఏమి చేస్తారు? ట్రాఫిక్ నియమాలు పాటించేటట్లు ప్రజలకు సూచనలు ఇస్తారు. ట్రాఫిక్ నియమాలు పాటించేటట్లు ప్రజలకు సూచనలు ఇస్తారు. మీ ప్రాంతంలో దొంగతనం జరిగితే చేయదగిన చర్య ఏది? పోలీస్ స్టేషన్కి చెప్పడం. క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. పాఠశాల అసెంబ్లీ సమయంలో మీరు పాటించే 2 నియమాలను రాయండి. అసెంబ్లీ సమయంలో అందరం వరుసలో నిలబడతాము. పక్కవారితో మాట్లాడకుండా అక్కడ చెప్పే విషయాలు వింటాము. మీకు తెలిసిన 2 దేశభక్తి గీతాల పేర్లు రాయండి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, వందే మాతరం. బడిలో బెంచీలు, ఫ్యాన్లు పాడు చేయకుండా ఉండడానికి మీ స్నేహితునికి ఎలాంటి సూచనలు చేస్తారు?
బడిలోని బెంచీలపై రాయకూడదు, గీయకూడదు, నీరు పోసి తడపకూడదు, ఫ్యాన్లను కర్రలతో కట్టకూడదు. వాటిని జాగ్రత్తగా ఉపయోగించి పాఠశాల ఆస్తులను కాపాడాలని నా స్నేహితునికి సూచిస్తాను. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులను గుర్తు చేసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించిందో రాయండి. సైనికులు మన దేశాన్ని కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం త్యాగం చేస్తారు. అందువల్ల వారిని ఎల్లప్పుడూ గౌరవించాలి. వారి త్యాగాన్ని మర్చిపోకూడదు. సైనికులు దేశం కోసం చేసిన త్యాగం మనకు ఏం నేర్పుతుంది? దేశభక్తి, ధైర్యం, క్రమశిక్షణ మరియు దేశం కోసం సేవ చేయాలనే భావాన్ని నేర్పుతుంది. పేరాన్ని పూర్తి చేయండి. బడిలో పద్యాల పోటీ జరగనుంది. పోటీలో నేను కూడా పాల్గొనాలనుకున్నాను. ముందుగా నేను పద్యాలను సేకరించాను. వాటిని అర్థవంతంగా నేర్చుకునేందుకు మా టీచర్ హెల్ప్ తీసుకున్నాను. రోజు వాటిని సాధన చేశాను. చూడకుండా పద్యాలు పాడటం, రాయటం చేశాను. పద్యాల పోటీ రోజు రానే వచ్చింది. చివరకు పోటీలో విజయం సాధించాను.